the centrality of Scripture in the church and Christian ministry. ఆయన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. సంఘములో బైబిల్ సిద్ధాంతం 10వ భాగం. సంఘంలో మరియు క్రైస్తవ పరిచర్యలో లేఖనాల ప్రాధాన్యత. పరిచయం. యేసుక్రీస్తు సంఘం దేవుని వాక్య సత్యం మీద కట్టబడి ఉంది. లేఖనం సంఘ జీవితంలో కేవలం ఒక అంశం మాత్రమే కాదు, అది సంఘం యొక్క గుర్తింపు, ఆరాధన, సిద్ధాంతం, సహవాసం, శిష్యరికం మరియు పరిచర్యకు కేంద్ర బిందువుగా నిలుస్తుంది. దేవుని వాక్యం ఎక్కడైతే విశ్వాసంగా ప్రకటించబడి, బోధించబడి, నమ్మబడి మరియు విధేయత చూపబడుతుందో అక్కడ సంఘం ఆత్మీయంగా బలపరచబడుతుంది. లేఖనాన్ని నిర్లక్ష్యం చేసినప్పుడు లేదా దాని స్థానంలో మానవ ఆలోచనలను ఉంచినప్పుడు సంఘం బలహీనంగా, గందరగోళంగా మరియు తప్పులకు గురయ్యేలా తయారవుతుంది. బైబిల్ సంఘాన్ని దేవుని వాక్య అధికారం కింద సమకూర్చబడిన ప్రజలుగా చూపిస్తుంది. పాత నిబంధనలోని ప్రవక్తల పరిచర్య నుండి కృత నిబంధనలోని అపోస్తలుల బోధన వరకు దేవుడు ఎల్లప్పుడూ తన ప్రజలను దైవిక ప్రత్యక్ష ద్వారా పరిపాలించాడు. క్రీస్తు స్వయంగా సత్య ప్రకటన ద్వారా తన సంఘాన్ని స్థాపించాడు మరియు పరిశుద్ధాత్మ లేఖనం ద్వారా సంఘాన్ని కట్టడం మరియు పవిత్రపరచడం కొనసాగిస్తున్నాడు. అందువల్ల క్రైస్తవ పరిచర్య దేవుని వాక్యంలో దృఢంగా పాతికపై ఉండాలి. ప్రసంగించడం, బోధించడం, ఉపదేశించడం, సువార్త ప్రకటించడం, శిష్యరికం, మిషన్లు, ఆరాధన, నాయకత్వం మరియు సంఘ క్రమశిక్షణ ఇవన్నీ తమ అధికారాన్ని మరియు మార్గదర్శకత్వానికి లేఖనాల నుండి పొందుతాయి. సంఘం సత్యాన్ని సృష్టించదు. అది దేవుని వాక్యంలో ఇప్పటికే వెల్లడి చేయబడిన సత్యాన్ని స్వీకరించి ప్రకటించి దానికి విధేయత చూపుతుంది. ఈ అధ్యయనం సంఘ జీవితంలో లేఖనాల ప్రాధాన్యతను, ఆరాధన మరియు పరిచర్యలో వాక్య పాత్రను, ప్రసంగించే అధికారాన్ని, లేఖనాలకు మరియు సంఘ నాయకత్వానికి మధ్య ఉన్న సంబంధాన్ని, బైబిల్ అధికారాన్ని విడిచిపెట్టడం వల్ల కలిగే ప్రమాదాన్ని మరియు దేవుని వాక్యాన్ని నమ్మకంగా నిలబెట్టవలసిన విశ్వాసుల బాధ్యతను పరిశీలిస్తుంది. ఇందులో 10 విషయాలు కలవు. సంఘానికి పునాదిగా లేఖనాలు. సంఘం దైవిక ప్రత్యక్షత మీద కట్టబడింది. యేసు ఇలా ప్రకటించాడు, ఈ బండ మీద నా సంఘమును కట్టెదను. మత్తయి 16:18. సంఘం దేవునిచే వెల్లడి చేయబడిన క్రీస్తు గురించిన సత్యం మీద కట్టబడింది. సంఘం వీటిపై ఆధారపడి ఉండదు. మానవ జ్ఞానం, సాంస్కృతిక పోకడలు, రాజకీయ వ్యవస్థలు, మత సాంప్రదాయాలు, సంఘం దేవుడు బయలుపరిచిన సత్యంపై నిలబడి ఉంది. అపోస్తలుల పునాది. పౌలు ఇలా రాశాడు, అపోస్తలులు మరియు ప్రవక్తల పునాదిపై కట్టబడినది. యేసుక్రీస్తు తానే ప్రధాన మూలరాయిగా ఉన్నాడు. ఎఫెసీ 2:20. అపోస్తలులు మరియు ప్రవక్తల లేఖనాలు నమోదు చేయబడిన ప్రేరేపిత ప్రత్యక్షతను అందించారు. క్రీస్తు సంఘానికి కేంద్రంగా మరియు పునాదిగా నిలిచి ఉన్నాడు. లేఖనం సంఘాన్ని నిర్వచిస్తుంది. బైబిల్ ఈ క్రింది విషయాలను నిర్ధారిస్తుంది. సంఘం అంటే ఏమిటి, సంఘం ఎలా పనిచేస్తుంది, సంఘం ఏమీ నమ్ముతుంది, సంఘం ఎలా ఆరాధిస్తుంది. లేఖనం లేకుండా సంఘం తన గుర్తింపును మరియు దిశను కోల్పోతుంది. రెండవ విషయం, ఆరాధనలో లేఖనానికి ఉన్న ప్రాధాన్యత. ఆరాధన లేఖనం ద్వారా నడపబడాలి. నిజమైన ఆరాధన మానవ ఇష్టాలపై ఆధారపడి ఉండదు, కానీ దేవుడు బయలుపరిచిన చిత్తంపై ఆధారపడి ఉంటుంది. దేవుడు ఆత్మే ఉన్నాడు, ఆయన ఆరాధించువారు ఆత్మతో సత్యంతో ఆయనను ఆరాధించవలెను. యోహాను 4:24. లేఖనం ఈ క్రింది విషయాలను బోధించడం ద్వారా ఆరాధనను నియంత్రిస్తుంది. దేవుడు ఎవరన్నది, ఆయన ఎలా ఆరాధించాలి, ఏది ఆయనని గణపరుస్తుంది. లేఖనాన్ని బహిరంగంగా చదవడం, దేవుని వాక్యాన్ని బహిరంగంగా చదవడం ఎల్లప్పుడూ ఆరాధనకి కేంద్రంగా ఉంది. చదువుటకు శ్రద్ధ వహించుము. 1 తిమోతి 4:13. పాత మరియు కృత నిబంధనల ఆరాధనలో దేవుని ప్రజల ఎదుట లేఖనం బహిరంగంగా చదవబడింది. లేఖనమును మరియు బైబిల్ సత్యమును గానము చేయుట. బైబిల్ ఆరాధనలో లేఖనముల చేత రూపొందించబడిన పాటలు ఉంటాయి. కీర్తనలు, స్తుతి గీతాలు మరియు ఆత్మ సంబంధమైన పాటల ద్వారా ఒకరినొకరు బోధించుకొనొచ్చు, బుద్ధి చెప్పుకొనొచ్చు. కొలస్సీ 3:16. క్రైస్తవ ఆరాధన సరైన సిద్ధాంతాన్ని మరియు బైబిల్ సత్యాన్ని ప్రతిబింబించాలి.
లేఖనము చే నడిపించబడే ప్రార్థన, దేవుని చిత్తానుసారంగా ఎలా ప్రార్థించాలో వాక్యం విశ్వాసులకు బోధిస్తుంది. లేఖనములతో నిండిన ఆరాధన భక్తి, వినయం మరియు దైవ కేంద్రీతత్వాన్ని కలుగజేస్తుంది. మూడో విషయం, ప్రసంగం యొక్క ప్రాముఖ్యం. ప్రసంగం దేవుడు నియమించిన సాధన. పాపను రక్షించడానికి మరియు విశ్వాసాన్ని బలపరచడానికి దేవుడు ప్రసంగంను ఉపయోగిస్తాడు. వాక్యం ప్రకటించు 2 తిమోతి 4:2. ప్రసంగికుని పని వినోదం లేదా వ్యక్తిగత అభిప్రాయం కాదు, కానీ లేఖనమును నమ్మకంగా ప్రకటించడం. క్రీస్తు కేంద్రీకృత బోధ. యేసు సమస్త లేఖనములకు కేంద్రం. సిలువేయబడిన క్రీస్తుని గూర్చి మేము ప్రకటించున్నాం. 1 కొరింథీ 1:23. విశ్వాసపూర్వక బోధ ఈ క్రింది వాటిని బయలుపరుస్తుంది: క్రీస్తు మహిమ, స్వార్థ, దేవుని పరిశుద్ధత, మానవ పాప స్వభావం, కృపద్వార రక్షణ, వివరణాత్మక బోధ. బైబిల్ సంబంధమైన బోధ లేఖనముల అర్థాన్ని వివరించి దానిని ఆచరణలో పెడుతుంది. బోధ యొక్క అధికారం మానవ సృజనాత్మక నుండి కాకుండా లేఖం నుండే వస్తుంది. బోధ యొక్క శక్తి. వినుట వలన విశ్వాసం కలుగును, వినుట దేవుని వాక్యం వలన కలుగును. రోమా 10:17. పరిశుద్ధాత్మ ప్రసంగాన్ని దీనికోసం ఉపయోగిస్తారు: పాపులను దోషులుగా తీర్చుటకు, విశ్వాసాన్ని బలపరచుటకు, తప్పులను సరిదిద్దుటకు, పరిశుద్ధతను ప్రోత్సహించుటకు. 4వ విషయం, బోధన మరియు శిష్యరికణంలో లేఖనం. సంఘం సరైన సిద్ధాంతాన్ని బోధించాలి. నమ్మకమైన వాక్యంని గట్టిగా పట్టుకొని తీతు 1:9. బైబిల్ సత్యాన్ని నమ్మకంగా బోధించాల్సిన బాధ్యత సంఘానికి ఉంది. లేఖనం శిష్యరికాన్ని తీర్చిదిద్దుతుంది. శిష్యరికం అంటే విశ్వాసులకు క్రీస్తు వాక్యం ద్వారా ఆయనకు విధేయత చూపడం నేర్పించడం. నేను మీకు ఆజ్ఞాపించిన వాటన్నిటి గైకొనుటకు వారికి బోధించు. మత్తయి 8:20. ఆధ్యాత్మిక ఎదుగుదల నిరంతరం లేఖనాలను చదవడంపై ఆధారపడి ఉంటుంది. తల్లిదండ్రులు బోధించాలి. లేఖనం. బైబిల్ సంబంధమైన బోధనకు కుటుంబం కూడా ఒక ముఖ్యమైన స్థానంగా పనిచేస్తుంది. నీవు వాటిని నీ పిల్లలకు శ్రద్ధగా బోధించవాలని. ద్వితీయోపదేశకాండం 6:7. లేఖనం తప్పుడు బోధన నుండి కాపాడుతుంది. బైబిల్ సంబంధమైన బోధన విశ్వాసాలను మోసం మరియు తప్పుల నుండి కాపాడుతుంది. మరియు 5వ విషయం, లేఖనం మరియు సంఘ నాయకత్వం. నాయకులు లేఖనం ద్వారా నడపబడాలి. సంఘ నాయకులు దేవుని వాక్యాన్ని విశ్వాసంగా అనుసరించి బోధించినంత వరకు మాత్రమే వారికి అధికారం ఉంటుంది. నాయకత్వానికి కావలసిన అర్హతలు బైబిల్ సంబంధమైనవి. లేఖనం ఈ క్రింది వారికి అర్హతలు నిర్ధారిస్తుంది: కాపర్లు, సంఘ పెద్దలు, పరిచారకులు. ఈ అర్హతలు ఈ క్రింది వాటిని నొక్కి చెబుతాయి: దైవభక్తి గల స్వభావం, సరైన సిద్ధాంతం, ఆధ్యాత్మిక పరిపక్వత, వాక్యం ద్వారా కాపరిగా నడిపించడం. కాపరి పరిచర్య లేఖనంపై కేంద్రీకృతమై ఉంటుంది. దేవుని సంఘమును పోషించుడి. అపొస్తలుల కార్యం 20:28. నాయకులు ప్రధానంగా దేవుని వాక్యాన్ని బోధించడం మరియు దానిని అన్వయించడం ద్వారా విశ్వాసులను కాపలుగా నడిపిస్తారు. నాయకులు లేఖనమునకు జవాబుదారీగా ఉంటారు. ఏ సంఘ నాయకుడు బైబిల్కి అతీతుడు కాడు. నాయకత్వం అంతా లేఖనంలో వెల్లడి చేయబడిన దేవుని అధికారానికి లోబడి ఉండాలి. 6వ విషయం, సువార్త మరియు మిషనరీలు. లేఖనం. వాక్యం ద్వారా సువార్త వస్తుంది. క్రీస్తు సందేశాన్ని వినడం ద్వారా ప్రజలు రక్షింపబడతారు. సువార్త రక్షణ కలుగజేయు దేవుని శక్తి. రోమా 1:16. మిషన్లు లేఖనమును ప్రకటిస్తాయి. మిషన్ కార్యం అంటే దేవుని సత్యాన్ని దేశాలకు తీసుకెళ్లడం. సంఘం యొక్క మిషన్ కేవలం సామాజిక అభివృద్ధి మాత్రమే కాదు, సువార్తన ప్రకటన కూడా. లేఖనం దేవుని విమోచన ప్రణాళికను వెల్లడిస్తుంది. ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు క్రీస్తు ద్వారా ప్రతి దేశంలోని ప్రజలను రక్షించాలనే దేవుని ఉద్దేశాన్ని బైబిల్ వెల్లడిస్తుంది. వాక్యం ఆత్మీయ ఫలమును ఫలింపజేస్తుంది. దేవుడు తన వాక్యము విశ్వాసంతో ప్రకటించటను ఆశీర్వదిస్తాడు. నా వాక్యము వ్యర్థంగా నా ఎదురుకు తిరిగి రాదు. యెషయా 55:11. 7వ విషయం, లేఖనం మరియు సంఘ క్రమశిక్షణ. వాక్యము పరిశుద్ధతను నిర్వచిస్తుంది. సంఘము సిద్ధాంతము మరియు ప్రవర్తనలు బైబిల్ సంబంధమైన ప్రమాణాలను తప్పక పాటించాలి. లేఖనం ద్వారా దిద్దుబాటు. సమస్త లేఖనము దైవావేశం వలన కలిగినది మరియు అది దిద్దుబాటుకు ప్రయోజనకరమైనది. 2 తిమోతి 3:16. దేవుని వాక్యము పాపాన్ని బయలుపరిచి విశ్వాసులను పశ్చాత్తాపనకు పిలుస్తుంది. సంఘ క్రమశిక్షణ పవిత్రతను కాపాడుతుంది.
బైబిల్ సంబంధమైన క్రమశిక్షణ కోరేవి పునరుద్ధరణ, పవిత్రత, విశ్వాస పాత్రత. క్రమశిక్షణ ఎల్లప్పుడూ వ్యక్తిగత ఇష్టాల కంటే లేఖనం ద్వారా నడిపించబడాలి. 8వ విషయం, లేఖనాలను నిర్లక్ష్యం చేయడం వల్ల కలిగే ప్రమాదం. బైబిల్ నిర్లక్ష్యం చేయడం వల్ల ఆత్మీయ పతనం సంభవిస్తుంది. చరిత్ర అంతటా దేవుని ప్రజలు ఆయన వాక్యాన్ని విడిచిపెట్టినప్పుడల్లా ఆత్మీయ పతనం సంభవించింది. ఉదాహరణలు: తిరుగుబాటు కాలంలో ఇశ్రాయేలు, అవినీతిమయమైన యూదా మత నాయకత్వం, తప్పుడు బోధన సహించే సంఘాలు, దైవ సత్యం స్థానంలోకి మానవ జ్ఞానం రావడం. లేఖనం తన ప్రామాణికతను కోల్పోయినప్పుడు సంఘాలు తరచుగా వీటి స్థానంలో వీటిని ప్రవేశపెడతాయి. వినోదం, మానసిక శాస్త్రం, సాంప్రదాయం, సాంస్కృతిక పోకడలు. బైబిల్ సత్యానికి బదులుగా అబద్ధ బోధకులు లేఖనాలను వక్రీకరిస్తారు. పౌలు హెచ్చరించాడు, వారు హితబోధనను సహించని కాలం వచ్చును. 2 తిమోతి 4:3. సంఘము సత్యముని విశ్వాసంతో కాపాడవలెను. ఆత్మీయ శక్తిని కోల్పోవడం. నిజమైన ఆత్మీయ శక్తి మానవ పద్ధతుల ద్వారా కాకుండా దేవుని వాక్యం మరియు ఆత్మ ద్వారా వస్తుంది. 9వ విషయం, సంఘంలో లేఖనముల పట్ల విశ్వాస యొక్క బాధ్యత. వాక్యాన్ని భక్తి శ్రద్ధలతో వినండి. విశ్వాసులు లేఖనము దేవుని స్వరంగా జాగ్రత్తగా వినాలి. అన్ని బోధనలు లేఖనం ద్వారా పరీక్షించండి. ప్రతిదినం లేఖనములను పరిశోధించండి. అపోస్తల కార్యం 17:11. విశ్వాసులు అన్ని బోధనలను జాగ్రత్తగా పరిశీలించాలి. విశ్వాస పాత్రమైన బైబిల్ ఆధారిత పరిచర్యకు మద్దతించండి. సంఘాలు దేవుని వాక్యంపై కేంద్రీకృతమైన పరిచర్యలను ప్రోత్సహించాలి. లేఖన అధికారం కింద జీవించండి. సంఘం బైబిల్ అధికారాన్ని కేవలం ప్రకటించడమే కాకుండా లేఖనములకు విశ్వాస పాత్రంగా లోబడాలి. 10వ విషయం, వాక్యం యొక్క భవిష్యత్ విజయం. దేవుని వాక్యం శాశ్వతంగా నిలుస్తుంది. మన దేవుని వాక్యం నిత్యం నిలిచి. యెషయా 40:8. మానవ రాజ్యాలు ఉదయిస్తాయి, పతనమవుతాయి, కానీ దేవుని సత్యం శాశ్వతంగా నిలుస్తుంది. క్రీస్తు తన వాక్యం ద్వారా పరిపాలిస్తాడు. పునరుత్థానం చెందిన క్రీస్తు లేఖనముల ద్వారా తన సంఘమును పరిపాలిస్తాడు. సువార్త వ్యాపిస్తూనే ఉంటుంది. దేవుని వాక్యం జనములలో తన రక్షణ సంకల్పము నెరవేరుస్తూనే ఉంటుంది. లేఖనం పూర్తిగా సమర్థించబడుతుంది. తుది తీర్పులో దేవుని సత్యం పరిపూర్ణంగా మరియు సంపూర్ణంగా బయలుపరచబడుతుంది. ముగింపు: లేఖనం సంఘమునకు మరియు క్రైస్తవ పరిచర్యకు కేంద్ర స్థానమును నిలుస్తుంది. ఎందుకంటే అది దేవుని యొక్క ప్రేరేపితమైన, అధికారికమైన, సంపూర్ణమైన మరియు జీవం గల వాక్యం. సంఘము దైవిక ప్రత్యక్షత మీద కట్టబడి బైబిల్ సత్యము చేత పరిపాలించబడి ప్రసంగము మరియు ఉపదేశముల ద్వారా పోషించబడి వాక్య పరిచర్య ద్వారా పరిశుద్ధపరచబడుతుంది. సంఘ జీవితంలోని ప్రతి అంశం లేఖనాలలో పాతుకుపోయి ఉండాలి. ఆరాధన, ప్రసంగం, శిష్యరికం, నాయకత్వం, సువార్త, క్రమశిక్షణ, సేవలు. సంఘం ఎప్పుడైతే బైబిల్ అధికారం నుండి వైదొలుగుతుందో అప్పుడు ఆత్మీయ పతనం సంభవిస్తుంది. అయితే లేఖనాలను నమ్మకంగా ప్రకటించి వాటికి విధేయత చూపిన చోట సంఘం ఆత్మీయంగా వర్ధిల్లుతుంది మరియు క్రీస్తు మహిమపరచబడతాడు. అందువల్ల విశ్వాసులు మరియు సంఘాలు దేవుని వాక్యాన్ని అమూల్యంగా భావించి దాని అధికారానికి లోబడి దానిని ధైర్యంగా ప్రకటించి నమ్మకంగా సమర్థించి దేవుని మహిమ కొరకు మరియు స్వార్థ వ్యాప్తి కొరకు తమ పరిచర్య అంతటిని లేఖన సత్యంపై కేంద్రీకరించాలి. దేవుడు మాటలను దీవించునుగాక. ఆమేన్.